హాయ్ అండి, వెల్కమ్ టు Kalagura Gampa. గత 4-5 రోజులుగా ఒక చిన్న సిరీస్ లాగా నడుస్తున్న మన చిన్ని ఫంక్షన్ విధాత్రి ఫంక్షన్ సారీ ఫంక్షన్ ఇవాళ చివరి ఘట్టం అని చెప్పలేను, బట్ సెలబ్రేషన్స్లో చివరి ఘట్టము. ఓకే, లాస్ట్లో ఏంటంటే నిజానికి ఇది మన ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందే ఇది జరగాలి. కాకపోతే ఏంటంటే అమ్మ వాళ్ళు లేట్గా రావడం, అంటే అమ్మ వాళ్ళు ముందే వచ్చింది కానీ బ్రదర్ వాళ్ళందరూ లేట్గా రావడం వల్ల చివరికి పెట్టుకున్నాం అనమాట. అంటే ఎస్పెషల్గా తెలంగాణ ఏరియాల్లోనే ఇది జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా కూడా ఆంధ్ర వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మా దగ్గర చెయ్యరు, మాకు లేదు అని చెప్తారు. కాబట్టి నాకు కొంచెం క్లారిటీ ఉంది ఆ విషయంలో. సో ఒడి బియ్యం అనేది ఉంటుంది అనమాట. ఒడి బియ్యం అంటే అమ్మగారు తల్లిగారు ఆడపిల్లల ఇళ్ళల్లో ఫంక్షన్స్ అయినా వాళ్ళ అమ్మగారింట్లో ఫంక్షన్స్ అయినా ఒడి బియ్యం అనేది పోస్తారు. కొత్త బట్టలు తెచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్కు అండ్ మా అత్తయ్య వాళ్ళకి అట్లా తెచ్చి పోస్తారనమాట. ఒకవేళ ఈ ఫంక్షన్స్ అనేవి లేకపోతే, ఏమి అకేషన్స్ లేకపోతే ఎవ్రీ 5 years లోపు ఒకసారి అమ్మ వాళ్ళు పోయాల్సిందే అనమాట. అది అంటే మేబీ 5 ఏళ్ళకి ఒకసారి, అంటే ఆడపడుచులను కంపల్సరీ మినిమం 5 years లోపు ఒకటి పసుపు కుంకుమలు ఇచ్చేసి ఒక కొత్త బట్టలు పెట్టేసి చేసే ఫంక్షన్. దాని గురించి నాకు ఏం చెప్పాలో తెలియదు. 100% ఇది ట్రెడిషనల్గా ఫాలో అవుతారు తెలంగాణ ఏరియాలో. పక్క ఏమీ అకేషన్ లేకపోయినా సరే 5 ఏళ్ల లోపు ఒకసారి మాత్రం ఖచ్చితంగా ఆడపిల్లలకు ఒడి బియ్యం పోస్తారనమాట. ఒడి బియ్యం పోయడం అంటే మంచిగా బియ్యం కొన్ని క్వాంటిటీ ఎక్కువ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ 5 మంది ముత్తైదులు కలిపేస్తారు. దాంట్లో కొబ్బరి గిన్నెలు, ఎండు ఖజూరాలు, బ్లౌజ్ పీసెస్, పళ్ళు, అన్ని రకాల పళ్ళు అట్లా పెట్టేసి ఆ కూతురు ఒళ్ళో పోస్తారనమాట. అది 5 మంది కానీ 9 మంది కానీ 11 మంది కానీ ఇట్లా ఉంటుంది ప్రాసెస్. అప్పుడు ఏంటంటే మనకు పోసిన పళ్ళెంలో మళ్ళీ ఆడపిల్ల ఏం చేస్తుందంటే కొన్ని బియ్యము మంచిగా పోసేసి దండం పెట్టుకొని మీకు ఇంకా కలగాలన్నట్టు మొక్కుకుంటుంది అనమాట. అందులో పోసి అది మొక్కేటప్పుడు ఏంటంటే తల్లిగారింటికి ఇంకా అన్ని రకాల శుభాలు జరగాలి, వాళ్ళకి బాగా సిరి సంపదలు బాగా కలగాలన్నట్టుగా తాంబాలంలో మళ్ళీ తన ఒళ్ళోని బియ్యం అందులో పోసి దండం పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తుంది అనమాట. అది వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. సో మనకు పోసిన బియ్యం ఏంటంటే మళ్ళీ ఒక మంచి రోజు చూసేసి దాన్ని వండి మళ్ళీ కొందరు ముత్తైదులను పిలిచేసి భోజనాలు పెట్టాలి. ఒడి బియ్యం వండినం రండి అంటారనమాట. సో అట్లా ప్రతి ఆడపిల్ల కూడా పుట్టింటి నుంచి ఖచ్చితంగా హక్కుగా, అధికారంగా, లేదంటే వారసత్వంగా, ప్రేమగా తల్లిగారు పోసే, కరెక్ట్ వర్డ్ రావట్లేదబ్బా నాకు. సో తల్లిగారు ఆడపిల్లలకు చేసే ఒక సాంప్రదాయం అనమాట. అది మన ఇంట్లో చిన్ని ఫంక్షన్ విధాత్రి సారీ ఫంక్షన్ అయింది కాబట్టి అమ్మ వాళ్ళు నాకు ఒడి బియ్యం పోసారు. ఇది ఆ ప్రాసెస్ అంతా ఇట్లయింది చూడండి.
మారిపోయింది ఇచ్చేసి మళ్ళీ మన తర్వాత ఎవరు వాడితే వాళ్ళకి శరణసుమతి శంభోని ప్రహాసతి పసుపు కుంకుమ పరిమళ గంధం పార్వతి గైకోనవే పార్వతి గైకోనవే జయ జయ హారతి గైకోను మా పార్వతి శరణసుమతి జయ జయ హారతి గైకోను మా పార్వతి శరణసుమతి ఉమా ఈశ్వర పార్వతి బ్రోమా జయ జయ హారతి గైకోను మా పార్వతి శరణ సుదేమతి లక్ష్మీ చూశారు కదా, నాకు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం రాక కొంచెం సాగదీసి చెప్పిండేమో, కానీ విషయం ఓవరాల్గా అది. సరే, ఈ అంటే ఒడి బియ్యం అనే ప్రాసెస్ లేకుండా, పేరు లేకుండా మిగతా ఏరియాల్లో ఎట్లా ఇలాంటిది ఏం జరుగుతుంది, ఇంకేమైనా ప్రాసెస్ పేరుతో అది ఉందా, ఆచారం ఉందా అనేది నాకు తెలియదు. ఉంటే మాత్రం మన కామెంట్స్లో పెడితే అందరికీ తెలుస్తుంది కాబట్టి తెలుసుకుంటాం అనమాట, అది విషయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.